రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిన్న తనకు జగన్ గారి ద్వారా సంక్రమించిన రాజ్యసభ పదవిని, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని, అలాగే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈరోజు ఆయన పార్టీలో ఏంటంటే ఎటువంటి సమస్యలు తీసుకువస్తున్నారంటే ఆ సీటు వారికి వద్దు. ఒక బీసీకి సీట్ ఇస్తే అది ఇబ్బంది, ఒక ముస్లింకి సీట్ ఇస్తే వారికి ఓర్పు లేదు, రావడం లేదు, మనస్సాక్షి అంగీకరించడం లేదు. ఆయనకి ముస్లిమ్స్కి ఏంది సీట్ ఇచ్చేది, బీసీకి ఏంది, అన్నీ నేను చెప్పినట్టే చేయాలా అని చెప్పేసి ఏమైనా ఆయన తెలుగుదేశంతో ముందే కుమ్మక్కై పార్టీని ఓడిపించాలా, మంచి క్యాండిడేట్లు, మంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండకూడదు పార్టీలో అని కంకణం కట్టుకున్నారేమో తెలియదు. కానీ ఆ విధంగా పార్టీ ఒక సామాజిక సమీకరణలో భాగంగా ఒక ముస్లిం మైనార్టీకి ఎన్నడూ లేని విధంగా దీని లబ్ధి మనకు 3-4 జిల్లాల్లో మనకు ఓటింగ్ శాతం పెరుగుతుంది. ముస్లిం మైనార్టీకి మనం సీటు, ఎమ్మెల్యే సీట్ ఇస్తే పార్టీ విజయావకాశాలు పెరుగుతాయని చెప్పేసి ఒక పేద మనిషికి, ఒక పార్టీకి కార్యకర్త, నమ్మకస్తుడైన కార్యకర్తకి ఇస్తే ఆ కార్యకర్తల్లో విశ్వాసం పెరుగుతుంది పార్టీ మీద అని చెప్పేసి ఖలీల్ అహ్మద్ గారిని గురించి మీకు అంతా తెలుసు. ఆయన పార్టీకి ఎటువంటి నమ్మకమైన వ్యక్తో తెలుసు. 2 సార్లు కార్పొరేటర్, డిప్యూటీ మేయరు, ఒక నమ్మకమైన వ్యక్తికి, ఒక ముస్లింకి, ఒక పేద మనిషికి ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తే అది ఓర్చుకునే పరిస్థితి లేదు. ఆ నాయకుడు జగన్ అన్న ఒక్క ముస్లింకి ఇచ్చారు, దీనికి ముందు కూడా మేయర్ గారికి ఇచ్చారు. సరే, ఆయన ఏదో కొంత కూసిపోయినాడు, అది అయిపోయిన విషయం, దాని గురించి ఇప్పుడు చర్చించడం లేదు. ఇప్పుడు ఒక ముస్లింకి ఇస్తే మీకేంది నొప్పి అంటుండా. పల్లకి ఎప్పుడు మనమే మోయాలా? ముస్లింలు ఎప్పుడు వస్తూ ఉండాలా? మీక ఒక్కసారి ఇచ్చారు మా జగనన్న, మీరు కూడా మోయండి. మాక 70,000 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. మీ ఓట్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ముస్లింల ద్రోహి పార్టీ ఏంటంటే బీజేపీ. ముస్లిం అంటే ఇస్లాం అంటే ఆయనకు పడదంట. ఆయన నేను చెప్పలేబా, అదో టీవీలో పేపర్లో ఉండాయి, నా దగ్గర ఉండాయి, ఎవరు అడిగితే చెప్పు. అట్లాంటి పార్టీతో మీరు జతకస్తున్నారు. బీజేపీ అంటే మొన్న 270 ఇళ్లను కూల్చేసి ముస్లింని చంపేసి ఇప్పుడు వచ్చి జాన్వాని మసీద్ని కూడా తీసేయాలా, ఎక్కడ ముస్లింలకు ఓట్లు తీసేయాలా, రాజ్యాంగంలో ముస్లింలకు ఎట్లాంటి హక్కు ఉండకూడదు అనే ఆ పార్టీతో మీరు సంబంధాలు పెట్టుకొని ఒక్క ముస్లింకి ఇక్కడ ఖలీల్ గారి పేదోడికి ఇస్తే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ పేదోడికి, డబ్బులున్న వాడికి అంతే. ఇక్కడ ఏం లే. నారాయణ అని ఆయన వస్తుంటే ఈ మనిషి రాజ్యసభ ఆయన రాజీనామా చేశాడే. మా డబ్బులున్నవాడు నా పక్కన ఉండాలా. ఖలీల్ ఏంది, సొంత ఇల్లు లేదు, బాడుక్కున్నవాడు, వాడేంది నా పక్కన నిలబడేది? నో, నేను ఒప్పుకోను. నారాయణ కానీ ఉండొచ్చు, ఇంకో ఆర్డి అనేవాడు ఉండాలి, కానీ ముస్లింగా ఉండకూడదు అనే మీరు ఎప్పటి నుంచో ఖలీల్ గారికి ఎప్పుడు ఇచ్చారో స్విచ్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోయిన ఘనత మీది. మీకు ఏంది ఆ ముస్లింల మీద ప్రేమ? మీరు పోయే పార్టీలకు చెప్తున్నా చరిత్రహీనులు అయిపోతారు మీరు. డిపాజిట్లే లేకుండా ఆ వేమిరెడ్డికి మేము ఓడిస్తామని ఛాలెంజ్ చేస్తున్న ఒక మత గురువుగా, నేను ప్రెసిడెంట్గా, నేను ఇక్కడ ఉండే ముస్లిం అందరూ మా పార్టీ వాళ్ళు ప్రతి మసీదుకి, ప్రతి ఇంటికి తిరిగి ఒక పేదవాడికి, ముస్లింకి ఇస్తే, మైనార్టీకి ఇస్తే జీర్ణించుకోలేక మీరు ఆయనకి ద్రోహం చేసి ఈరోజు రాజీనామా. ఇంకా వేరే ఇక్కడ ఒక మైనారిటీకి ఖలీల్కి ఇచ్చి ఒక సామాన్యుడికి ఇక్కడ అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలా? మన రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకొని రావాలని సదుద్దేశంతో చేసినటువంటి పని ఈయన ఈరోజు చాలా బాధేస్తుంది. ఒక పెద్ద మనిషి, ప్రజల్లో ఎంతో మర్యాద గల మనిషి అని చెప్పేసి మేము ఎంతో మెచ్చుకుంటా పోతున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈరోజు ఈ విధంగా ఆయన పార్టీ వదిలేసి పోవడం, రాజీనామా చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. రెండోది, ఆయన అనుచరులు ఎవరు పార్టీకి రాజీనామా చేసిన వాళ్ళంటే ఎవరు లేరు, ఇంతవరకు చేయలే. మేము వాళ్ళని కూడా కోరుకుంటున్నాము. ఎవరితో అయితే సాహసం చేసి మీరు ఉన్నారో
వాళ్లతో పాటు మీరు కూడా రిజిగ్నేషన్ చేసి బయటికి రండి. ఒక మర్యాదపూర్వకమైనటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయం చేసినట్టు ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిన్న పార్టీ రాజీనామా చేశారు. ఎందుకు చేశారంటే అదే సిటీ సీటు వాళ్ళ భార్య కనిచ్చి ఉంటే వైసీపీ పార్టీ మంచిది, అట్ట కాకుండా ఒక మైనార్టీ ముస్లిమ్స్కి ఇస్తే మైనార్టీకి ఇస్తే వైసీపీ పార్టీ చెడ్డది. అందుకని చెప్పి వైసీపీ పార్టీని వదిలి ఇంకో పార్టీలో దూరుతున్నాడు. చాలా చెడ్డ పని చేస్తున్నాడు అతను. ఎందుకంటే రేపు టీడీపీలను పోటీ చేయాలి కదా. టీడీపీలు కూడా మైనార్టీస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. కానీ ఇటువంటి మత పిచ్చి ఉండే అతనికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎక్కువ మత పిచ్చి ఎక్కువైపోయింది కాబట్టి దాని ప్రకారంగా టీడీపీ వెళ్ళిపోయాడు. ముస్లింస్ సీట్ ఇస్తారు, ముస్లింస్ గొప్పలు అయిపోతున్నారు. మొన్న చూసి బీసీలు ఇచ్చారు, ముందు చేసే మేయర్ అజీజ్ బైకి ఇచ్చారు. అప్పట్లో వైసీపీ పార్టీ అందరి ముస్లింస్ దగ్గర తీస్తున్నారని చెప్పి అదే నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నా. మీరు ముందు ఉన్నప్పుడు 3 ఎమ్మెల్యేలు వైసీపీ వదిలే టీడీపీకి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏం చేశారు మీరు? కనీసం వాళ్ళని పిలిపించారా? మాట్లాడారా? వాళ్ళు పోనీకుండా ఆపారా మీరు? మరి చెప్తారు మీ పెద్ద కోటేశ్వరునే నా మాట బాగా జరగద్దు ఎక్కడైనా అని చెప్పి కనీసం వాళ్ళని కూర్చొని పెట్టి అడ్జస్ట్మెంట్ చేయకుండా మీరు వదిలేశారు. మీకు అసలు బాధ్యత లేదు. వైసీపీ పార్టీ అంటే మీకు ఎంత చెడు వ్యాపారాలు మంచి చెడ్డ చూసుకోవాలా. మీరు ఉండాల్సింది నెల్లూరు జిల్లాలో, ఆంధ్రాలో కాదు, ఈపీలో ఉండాలా మీరు. ఎందుకంటే ఒక మైనార్టీ ముస్లిం ఖలీల్ బైకి సీట్ ఇస్తే ద్రోహంగా చేస్తున్నారు మీరు ఒక మాట చెప్తున్నా. అదే మీరు టీడీపీలు ఎంపీగా పోటీ చేస్తే కూడా మిమ్మల్ని ఎవరు క్షమించరు. టీడీపీలు కూడా ముస్లిమ్స్ లీడర్లు ఉన్నారు. టీడీపీకి ఓటు వేసేది కూడా ముస్లిమ్స్ ఉన్నారు. ఎవరో ఒకరు పొత్తు చేస్తారు. వాళ్ళు కూడా ఏరు మిమ్మల్ని. ఎందుకు ఏరంటే ఒక మైనార్టీస్కి ముస్లిం సీట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వదిలేసి మీరు టీడీపీకి వెళ్ళిపోతారా? అది మంచి పద్ధతి కాదు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి అన్ని వర్గాల వారికి సముచిత స్థానం ఈ పార్టీలో కల్పించారు. ముస్లింలకి రాజకీయ న్యాయం చేయాలని, ముస్లింల యొక్క బాధ ఆయనకి తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో లేని విధంగా 7 మంది ముస్లింలకే అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం జరిగింది. నెల్లూరు అసెంబ్లీ స్థానం ప్రస్తుత డిప్యూటీ మేయర్ మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మరియు ఆయనకు డబ్బులు లేవు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, సాధారణ వ్యక్తి, వివాదరహిత వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ స్థానం కల్పించడం, ఆయన గెలిపించడం కూడా ఆయన స్వతహాగా ఆయన బాధ్యత తీసుకోవడం కూడా జరిగింది.